కానన ప్రగితాఘోర పూతనా బాలఘాతిని శిశూశ్చచార నిఘ్నంతి పురగ్రామ వ్రజాదిషు. కంసుడి చేత పంపబడ్డది ఒక దుర్మార్గురాలు, పూతన అన్నారు దాన్ని, బాలగ్రహం. ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు, 10 రోజులు వెళ్లిన వాళ్ళు 10 రోజులు వెళ్లని పిల్లల్ని చంపేసిరమ్మని. చాలా మందిని పంపించాడు వాడి పరివారం కంసుడు. ఇది మహారాక్షసి తిరుగుతున్నది, మంచి అందమైన ఆకారం వేసుకొని నందవ్రజానికి చేరింది. తాంకేశబంధవ్యతిషిక్త మల్లికా పృగన్నితంబస్తన కృచ్ఛ్ర మధ్య వనితాం వ్రజౌకసాం అమంసత అంభోజకరేణ రూపిణీం గోప్యః శ్రియం ద్రష్టుమివ ఆగతాం పతిం. రాక్షసులకు చాలా భలే అందంగా బయలుదేరింది. గొప్ప చక్కని ఆభరణాలు, బాగా మల్లికల పుష్పాల యొక్క చెండ్లన్నీ దోపుకుంది శిరస్సు మీద. చేతిలో కమలం లేదు గాని లక్ష్మీదేవి వచ్చిందా అనిపించిందిట వాళ్ళకి. ఇల్లిల్లు వెతుకుతూ నందగృహంలోకి వచ్చింది వెళ్ళగా. బాలము ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం, నిగురు గప్పిన నిప్పు వలె ఉన్నారు స్వామి. దదర్శతం చ అగ్ని విబుధ్యతాం, అరగంటి చూపుతో చూడనట్టు చూశారు. వచ్చిందనుకున్నారు స్వామి. విజ్ఞాత జగద్విచష్టితగా మహేశ్వరత్వేపి చ బాలభావం విభవయన్ను. సర్వజగదీశ్వరుడైన బాలుడి వలె, ఏమీ తెలియని వారి వలె చూచి చూడనట్టుంటే పిల్లవాడిని ఎత్తుకుంది. అనంతమారోపయదంకమంతకము యథా ఉరగం సుప్తం అబుద్ధి రజ్జుధీహి. తెలివి తక్కువ వాడు తాడనుకొని త్రాచుపాములు తీసి తొడ మీద పెట్టుకున్నట్లు దుష్ట శిక్షకుడైన భగవంతుణ్ణి తీసుకొని తొడ మీద పెట్టుకుంది. స్తనం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. పాపం యశోద రోహిణమ్మ దాని తేజస్సుకు భయపడిదు. వందిత ముట్టకు మమ్మ సన్ను గుడువం వల్దమ్మ, నీ సన్ను మాతనయుండొలడు వాసి పొమ్మని యశోదా రోగిణుల్ చీర గైకొన వీక్షించుచు మాయవన్ని పెలుచం కోశంపులో వాలు మెల్పున రాజిల్లుచు మాట మెత్తతనమున్ లోవాడియున్నేర్పును. ముసిముసి నవ్వులు నవ్వుతూ మెత్తగా బయటికి కనపడుతూ వరలో పెట్టిన భయంకరమైన ఖడ్గం లాంటి హృదయం కలిగిన ఆ పాడు రాక్షసి స్వామిని ఎత్తుకుంది, బళ్ళోకి తీసుకుంది, స్తన్యమిచ్చింది. కరాభ్యాం భగవాన్ ప్రపీడ్యత ప్రాణై సమం. 2 చేతులతో స్తనాన్ని పట్టుకొని స్వామి తాగటం మొదలుపెట్టాడు. ఆ లోకేశ్వరుడు, ఆచరచర విభుండు, ఆ బాల గోపాలుడు, ఆ బాలధ్వంసిని గొంటు గంటిడి వ్యసన్ బాలింత చందంబునన్ పాళిళ్ళన్ వసమూని వచ్చుట మదిన్ భావించి లో నవ్వుచున్ కాలున్ కేలా నెరుంగకున్న కరణిన్ కన్మోర్చి గుర్పెట్టగన్. ఎత్తుకొని చందిచ్చేంత వరకు ఏమీ తెలియనట్లు అమాయకుళ్లాగా ఉన్నారు స్వామి. పట్టుకొని స్తన్యమిస్తే త్రావెనదియును, ఎంతవరకు తాగారు పాలతో దాని ప్రాణాలు కూడా. గుండె చిక్కబట్టిపోయింది. గుండెలు తల్లడిల్లా జిమ్మదిరుగుచు నిలువక
శిరము వ్రాల ఇతర బాలుకయవాడముగావు చన్ను విడువుము విడువుము చాలు ననుచూ. నువ్వు మామూలు పిల్లవాడివి కావురా నాయనా, ప్రాణాలు తీసేస్తున్నావు, వదులు వదులు. వదులుతారా స్వామి? ప్రాణం పోయేదాకా వదలరు. దిమ్మ తిరిగిపోయింది, దానికి కళ్ళ కింద అయిపోయి పడిపోయింది. బ్రహ్మాండమైన శరీరం వాకిట్లోకి వచ్చి అతరం కొండల తోడ భూమి గ్రహతారా నీకముల్ మింటిపై మెదరల్ దిక్కుల మారు మ్రోతలెసగల్ భీతిల్లి లోకంబులు కదలం వారెను వజ్ర భిన్న గిరి రేఖల్ పూర్వదేగంబుతో దశని కూలి కుయ్యడిన తద్గంభీరవురు ఘోషంబునన్. ఎన్ని మాయలతో వేషాలు మార్చినా చచ్చే ముందు సొంత శరీరం వస్తుంది ప్రతివాడికి. ఆగిట్లోకి వెళ్లి విరుచుకోబడ్డది ఆ పెద్ద శరీరం. అంధకూప గభీరాక్షం పులినారోగ భీషణం బద్ధసేతు భుజోర్మంఘ్రిశూన్యతో జహ్రదోదరం సంత్రస్త తదుదీక్ష్య గోపా గోప్య కడేవరం పూర్వం తు తన్నిస్వనిత భిన్న హృత్కర్ణమస్తకాగా. గుండెలు అవిసిపోయిన గోపాలులకు గోపికలకు గోవులకు బ్రహ్మాండమైన నాదం చేస్తూ పడిపోయింది కొండంత శరీరం. ఆ లోపలికి పీక్కోపోయిన 2 గుడ్లు 2 కోనేరులాగా ఉన్నాయి. పెద్ద బొద్ద, భయంకరాకారం. దాని మీద కూర్చున్నారు స్వామి కాళ్ళతో తంతు. తస్యా ఉపరి క్రీడంతం అకుతో భయం గోప్య తూర్ణం సముత్పత్య జగృహుతు జాత సంభ్రమా. గోపికలంతా వచ్చి దాని మీద ఆడుకుంటున్నారు కాళ్లతో చేతులతో. దాని మీద దాన్ని మెల్లగా స్వామిని పట్టుకున్నారు, ఎత్తుకున్నారు. ఇతనికి స్వామికి విషం ఏం చేసిందని పోతన్న గారంటాడు. విషధర రిపు గమను నికిని. ఆయన వాహనం విషాలు ధరించే సర్పాలను చంపేది గరుత్మంతుడు. విషధర రిపు గమనునికిని విషగళ సఖునికి. మెడలో విషం మచ్చగా పెట్టుకున్న శంకరుడికి స్నేహితుడే ఆయన. ముకుంద ప్రియం అన్నారు శంకరుణ్ణి. విమల విషశయనునికిని సముద్రంలో పడుకునేవాడు. విషభవ భవ జనకునికిని. విషం అంటే నీరు, నీటిలో పుట్టింది కమలం, కమలంలో పుట్టినవాడు బ్రహ్మ, బ్రహ్మగారికి తండ్రి. నాభికమలంలో బ్రహ్మ పుట్టాడు. విషకుచ చను విషముగొనుట విషమే తలపన్. ఇది పూసుకో వచ్చిన విషం స్వామిని ఏం చేస్తుందల్లా. అప్పుడు వచ్చి పాపం నేలంగూలిన దాని పెన్నురముపై నిర్భీతి క్రీడింప. ఓ బాలా రమ్మని మూపు జిమ్ముకొని సంస్పర్శించి ఊరార్చుచును గోలంగూలము త్రిప్పి. స్వామికి దయ్యం బాధ కలగకుండా ఉండటానికి భూత ప్రేత పిశాచ బాధ నిరసనానికి ఆవు తోకలు తిప్పారు. స్వామికి రక్షణ చేస్తారు, పిల్లవాడని మోహం కదా. గోల అంగూలము తిప్పి గోవు రజమున్ గోమూత్రమున్ చల్లి. ఆవు పేడ గోమూత్రం చల్లారట. తద్బాలంగంబులల్ గోమయంబలదిరి. ఆ 12 నామంబులను కేశవ నారాయణ మాధవ గోవింద ఆయన నామాలే, ఇంకెక్కడి నుంచి కొత్తగా వస్తాయి. 12 నామాలతో రక్షణ చేశారట స్వామివారికి. లోక దృష్టిది పాపం, వాళ్ళు అనుకున్నట్టుగా చేశారు. దీన్ని తగలబెట్టాలి ఎట్లా అన్నారు. ఇంత పెద్ద శరీరం ఎట్లా తగలబెట్టేట్టు? గొడ్డళ్ళు తెచ్చి ముక్కలు 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 చేసి జాయింట్లన్నీ పోగు చేసి కట్టెలు వేసి బ్రహ్మాండంగా తావన్నందాదయో గోపా మధురాయ వ్రజంకతాగా. ఇంతలో నందరాజు మొదలైన వారంతా మధురా నగరంలో పన్నులు కట్టి వచ్చారు పాపం వసుదేవుడి మాటలతో. ఏమిటన్నారు? ఈ శరీరం చూశారు, ఈ జరిగింది చెప్పారు, అడలిపోతున్నారంతా.
నూనం వత ఋషి జ్ఞానీవ యోగీశో వా సమాసస సయేవ దృష్టో హృత్మాతగాయం ప్రాహ ఆనకదుందుభిః. మా స్నేహితుడు వసుదేవుడు ఎంత జ్ఞాని, ఈ ఉపద్రవాన్ని కనిపెట్టే కాబోలు తొందరగా వెళ్ళవయ్యా అన్నాడు. ముక్కలు చేసి కట్టెలు పేర్చి బ్రహ్మాండంగా దీనికి దానం చేశారు. దహ్యమానస్య దేహస్య ధూమశ్చ అగరు సన్నిభ. తగలబెడుతూ ఉంటే దుర్మార్గము రాక్షసి, దాని ఎంత దౌర్భాగ్యం, కంపు కొట్టాలి, కమురు కంపు కాదుట, గుమ 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 సుగంధ పరిమళ ద్రవ్యాల కంపు వస్తున్నదిట. పొగిల్లి పొగిల్లి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే. ఏమి వైభవం! దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేత భూనరేంద్ర. మహారాజా పరీక్షిత్తు, దాని జన్మ జన్మాంతర గతములైన సమస్త పాప దోషాలన్నీ కూడా స్వామి స్తన్యాన్ని తాగటం వల్ల అన్ని పటాపంచలైనవి. దానికి ముక్తి కూడా లభించింది. హరితన మీద పదములు, హరితన మీదం పదములు కరములు ఇడి చన్నుగుడిచి కదిసిన మాత్రం హరిజనని పగది పరగతి గరిగం దురితముల బాసి అసురంగనయు. ఏమదృష్టం! పరమ దుర్మార్గురాలు రాక్షసి. ఆ రాక్షసి కూడా పరలోకానికి చేరింది భగవంతుని యొక్క అనుగ్రహం స్పర్శ చేత. వెన్నునికొక పరి విషమము చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికి. విషంతో కూడిన స్తన్యం ఒక రాక్షసి దౌర్భాగ్యురాలు చంపుదామనొచ్చి మంచి బుద్ధితో ఇవ్వలే, అది వైకుంఠానికి వెళ్ళిందిట. వెన్నున కనిపెంచిన భక్తిం చన్నిచ్చిన సతికి మరియు జన్మము గలదే. సాక్షాన్ నారాయణుణ్ణి కుమారునిగా ప్రసవించి గర్భమందు ధరించిన తల్లికి, ఆయనకు బాల్యంలో స్తన్యమిచ్చిన ఆ యశోదమ్మకు వేరు గతులుంటవా? హరికని చనులు గుడిపెడు తరుణులు ప్రాపించు గతులు తడవం వశమే. స్వామివారికి స్తన్యమిచ్చిన స్త్రీలు పొందే దివ్య ఉత్తమ లోక సంపద మహాభాగ్యం వర్ణించడానికి చెప్పుకోటానికి వీలవుతుందా? మనకు అందుతాయా? హరి ఆరగించుటకు పాలు గురిసిన ధేనువులు ముక్తి కొనలా చరించు. స్వామివారికి నైవేద్యం పెట్టడానికి వదిలిపెట్టినటువంటి పాలు, తయారైన పాలు ఇచ్చినవే ఆ గోవులు. ఏమి ధన్యం! అందుకనే స్వామి ఎప్పుడూ గోరూపం పక్కన ఉంటుంది. కృష్ణావతారానికి ఉంటుంది, శ్రీదత్తాత్రేయ అవతారానికి ఉంటుంది. ఇక్కడ దత్తాత్రేయ అవతారం అంటే గోవు ధర్మదేవత. కుక్కలు 4 వేదాలు భౌ భౌ అంటూ ఉంటాయి. ఈ కుక్కలు అరవటం కాదన్నారు. వేదముల యొక్క సూక్తములతో భగవంతుని అనంత నిరతిశయ మహామహిమా వైభవ స్తోత్రం చేస్తూ ఉంటాయి సూక్తములతో. ఎక్కడ గోవులుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎందుకని? గోవు ధర్మం, ధర్మానికి రక్షకుడు భగవంతుడు. ఉరు సంసార పయోనిధి తరణబులు, ఉరు సంసార పయోనిధి తరణబులు పాప పుంజ తరణంబులు శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణు సంస్మరణంబులు. పరీక్షణ్ మహారాజు పొంగిపోతున్నాడు శుకయోగి యొక్క స్వామి యొక్క లీలా విశేషాల ప్రసంగం వల్ల. భగవద్గుణములున్నవే సంసార తరణాలు, ముక్తి పథములకు చక్కని మార్గాలు. స్వామి ఇంకా వినాలని ఉందన్నాడు. మానుష దేహాన్ని అనుసరించి బాలలీలలు చేస్తూ విలాసాలు చూపించారే. చెబుతా వినవయ్యా.
అనగానే సమాధినిష్ఠుడైన ఆ శుకయోగీంద్రుడికి భగవల్లీల సగుణ సాకార విలాసం స్ఫురించేది. అడగటం తర్వాయి చెప్తూ ఉండేవాడు. కదాచి దౌత్థానక కౌతుక ప్లవే జన్మర్థయోగే సమమేతయోషితాం వాదిత్ర గీత ద్విజ మంత్రవాచనైశ్చకార సూనోరభిషేచనం సతీ. స్వామివారి పుట్టినరోజు వచ్చింది. బాల్యంలో వైభవంగా పుట్టినరోజు ఏం చెయ్యాలి? మంగళ దీపారాధన చేసి భగవంతునికి తిప్పి భగవన్నామములు చెప్పి ఆహారతి అద్ది మాడున చమురు పెట్టి అభ్యంగనం చేస్తారు. భగవన్నామ స్మరణతో అభిషేకం చేశారు. నందరాజు గారి ఇల్లాలు యశోదమ్మ చక్కగా అలంకరించుకుంది. పిల్లవాడికి చక్కని స్వస్తి వచనాలు చెప్పారు, ఆశీర్వచనాలు చేశారు. అన్నము, ఆవులకు మేతలు, అతిథులకు భోజనాలు, పరివారానికి బంధువులకు విందులన్నీ జరిగినాయి. వచ్చారంతా కొంచెం ముత్తైదులంతా వస్తే వాళ్ళకి సందడి ఎక్కువ కదా. నందరాజు గారు పెద్ద శ్రీమంతు. ఆ వచ్చిన వాళ్ళందరినీ సర్దటానికి అక్కడ ఒక బండి ఉంటే ఆ బండి కింద గుడ్డ వేసి పడుకోబెట్టింది పిల్లవాడిని. వాడు శకటాసురుడు. బండి రూపంగా వచ్చాడు కంసమహారాజు గారి బంట్రోత్. అన్నీ తెలుసా ఆయనకు, అందుకే అక్కడ పడుకోబెడితే పడుకున్నాడు అనమాట. ఆ కాలుతో ఒక తన్ను తన్నాడు. ఆ తన్నటమేమిటి, ఇరుసులు కుండలు మొత్తం బ్రహ్మాండమంతా ఉన్నవాడాయి. శకటము హరి తందిన దివి ప్రకటంబై ఎగసి ఇరుసు భరమున గండున్ వికటముగా నేలంబడే అకటాయని గోప బృందమ ఆశ్చర్యపడం. ఒక్క తన్ను తంతే ఇరుసు, చక్రాలు, కాడి అనంత విరిగి అవతల ముక్కలు పడిపోయింది. ఎగిరిపడ్డదండి ఆ బండి. ఏం తెలియదు, చప్పుడైంది. అంతా వచ్చారు, అబ్బాయిలు పట్టుకున్నారు. శకటాసుర భంజనం. పిల్లల్ని అడిగారు, ఏవరా బాబు ఎట్లా పడ్డదని. ఏం లేదు, అబ్బాయి తన్నటం ఏమిట్రా? అబ్బాయి తంటే బండి పడుతుందా? మిన్ను నా కూరక ఎగసదు. బండంతల బండే ఎగరదు పైకి. మిన్ను నా కూరక ఎగసదు తన్న సమర్థుండు కాడు తల్పగతుండు. పడుకున్నాడు చిన్ని కుమారుడు. తేరే విన్ననము నయగిసే దీని విధమెట్టిదియో. తెకమకైపోతున్నారు. పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏమండి ఏం జరిగింది? మనం ఏం చెబుతామయ్యా? బాలుండెక్కడా బండి ఎక్కడా నభోభాగంబు పై వెంపరంగాలందన్నుట ఎక్కడా ఆటపడుచులు కల్లాడిరి. ఈ పోరగాళ్ళంతా ఊరికే అబద్ధాలు చెబుతున్నారు. ఈ జడ్డు పలుకు ఏ లోకంబుననైనా చెప్పబడునో, ఏ సందమో గాని అంచాలా పిలుచుచు వ్రేతలు ప్రభూదాశ్చర్యం పొందినన్. గోపికలు, గోపాలులు విపరీతమైన ఆశ్చర్యం. ఏమిటో కారణం ఎవరికీ తెలియలే. ఏమైందో ఇది మహావిచిత్రంగా ఉందండి. ఏకదా ఆరోగమారూఢం. స్వామి అనేక విలాసాలు చూపించారు ఆ యశోదమ్మకు. ఇన్ని చూపించినా ఆమెకి ఇంకా కోరిక తీరలేదని, కళ్యాణం చూడటం కుదరలేదన్నదని వెంకటేశ్వర అవతారంలో ఆయమ్మ మరల ఇక్కడికి వస్తుంది, కొండ మీదికి తిరుమలకి. ఆ యశోదమ్మే ఈమెగా అవతరించిందంటారు. ఏకదా ఆరోగమారూఢం. తొడ మీద కూర్చున్నాడు అబ్బాయి. బుగ్గలు గెల్లుతున్నది. సొట్ట బుగ్గల మీద చిటికలు వేస్తున్నది. పిల్లవాడుగా కూర్చున్నవాడు కొండలాగా అయిపోయినాడు. బరువు తొడ పీక్కోబోతున్నది. నసేగే గిరికూటవతు. పర్వతంలాగా అయిపోయింది. వెంటనే కిందికి దించింది. కూర్చోమని ఏ చేత కాకపోతే ఏం చేస్తుంది అనుకున్నది. ఇంతవరకు ఏమిట? మహాపురుషమాదధ్యౌ జగతామాస కర్మసు. ఏ మహాపురుషుళ్లాగా ఉన్నాడు పిల్లవాడు కాడు. తృణావర్తుడనే రాక్షసుడు, కంసుడి భృత్యుడు, పరమదుండుగుడు.
చక్రవాత స్వరూపేణ జహార ఆసీనమర్భకము. సుడిగాల్లాగా వచ్చేవాడు. అనేక రకాలైన పిశాచాలకు ఒక ఆకారం ఏమిటి? దుమారంగా వచ్చి స్వామివారిని ఎత్తుకుపోయినాడు. పెద్ద చప్పుడు. ఎంత పెద్ద సుడిగాలంటే కళ్ళు కనపట్టం లేదు దుమ్ముతో. మనం కనపట్టలే, ఇతరులు కనపట్టలే. పెద్ద గోల పెట్టిపోయింది. దూడను కోల్పోయిన గోవు వలె ఆ యశోదామాత. ఆమె అరుపులు విని వాళ్ళంతా ఏడవటం మొదలు పెట్టారు. రురుదు అనుపలభ్యనంద సూనుం పవన ఉపాంత పాంసు వర్షవేగే. సుడిగారి రూపాన్ని ధరించినటువంటి రాక్షసుడు స్వామిని పైకి తీసుకువెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళనిచ్చారు స్వామి. వాడికి బరువు అయిపోయి వాడిని వదిలిపెట్టారా? మనకు కనపడ్డు కానీ వాడెవడో ఆయన కనపడతాడు. ఆ మెడకాయ పట్టుకున్నాడు 2 చేతులతో. వదలడే, వదలంటాడు. వాడికి బరువు అయిపోయింది. అయినా వదలలేదు. పాపని చూడగానక విపద్దశ నొంది కలంగి తల్లి ఓ పాపడా బోల సూర్యనిభా బోల శిరోమణి నేడు గాలికించె పడిపోయితే అనుచుజీరుచు దైవము చాలా దూరము తాపము పొంది నెవ్వగల డయుచు క్రుయుచు బిట్టుకూజుచు. ముత్తుకుంటున్నది ఆ తల్లి, అరుస్తున్నది. నాయనా కృష్ణ మాధవ, తండ్రి ఎక్కడున్నావు? తమస్మానం మన్యమాన ఆత్మానం గురుమత్తయా. మెడకుర్రో పెద్ద రాయి కట్టినట్లయింది వాడికి. వదిలించుకుంటా ఉంటే కుదరలే. మెడకాయ పట్టుకున్నారు గట్టిగా. నిర్గతలోచన గుడ్లు బయటికి వచ్చినాయి. నాలుక జాపాడు. ఏం చేస్తాడు వాడు రాక్షసుడు? గళగ్రహణ నిశ్చేష్టో దైత్యో నిర్గతలోచన అవ్యక్తరావహన్యపతదు సహ బాలగా వ్యసుర్వ్రజే. వాడి ప్రాణం పోయి కింద పడ్డాడు. వాడి మీద స్వామివారు పడ్డారు. అమ్మవారు ఎత్తుకుతున్నది పాపం. దొరకలేదు. ఇక్కడ పెట్టి తనయుడిక్కడ నాడుచునుండే. ఇక్కడే పెట్టా పిల్లవాడిని, ఇక్కడే ఆడుకుంటున్నాడు. గాలిదానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే నేనెక్కడ జొత్తునంచు కమలే క్షణ క్రేపుదో రంగి కింద జై పొక్కుచూ వ్రాలు గోవు క్రియ భూస్థలి వ్రాలే దురంత చింతయ్యి. కుమారుణ్ణి చూడలేక కింద పడి దొరలాడుతున్నది యశోదమ్మ. స్వామివారు ఆ రాక్షసుడు కింద పడ్డాడు. వాడి మీద స్వామి కూర్చున్నారు. ఆడుకుంటున్నాడు. ఆయనకేం లెక్క. ఆహా కిం మస్తపశ్చీర్ణ మధోక్షజార్చనం పూర్త ఇష్టా దత్తం ఉత భూత సౌహృదం యత్సంపరేతగా పునరేష బాలక దిష్ట్యా స్వబంధూన్ ప్రణయన్ ఉపస్థిత. కనపడని పిల్లవాడు సుఖంగా క్షేమంగా, రాక్షసుడు చావటమేమిటి, వాడి మీద కూర్చోవడమేమిటి. ఏం పుణ్యం చేశామో వెనక. మా పుణ్య పరిపాక సంస్కార వైభవం వల్ల మాకింత అదృష్టం కలిగింది. గత జన్మంబులనేమి నోచితిమో, గత జన్మంబులనేమి నోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవరికేమి పెట్టితిమో, ఏ చింతారతి పొద్దు మృచ్చితిమో, సత్యములేమి పల్కితిమో, ఏ సిద్ధ ప్రదేశంబు ద్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమితటల్ కృష్ణార్భగుల్ నిర్భయున్. ఇప్పుడిక్కడ స్వామిని చూడగలిగాం. ఏం జన్మలో జన్మాంతరాలలో ఏం కింవస్తపశ్చీర్ణ మధోక్షజార్చనం. ఏం తపస్సు చేసుంటాం, ఏం పుణ్యం, ఏ యజ్ఞయాగాలు చేశాం. అహో అత్యద్భుతము ఏష రక్షస బాలగా నివృత్తింకమిత అభ్యగాత్ పునగా.
రానే వచ్చాడే, చాలా సంతోషమని బ్రహ్మానంద పరవశులై ఆ యశోదమ్మ పిల్లవాడిని ఎత్తుకొని రక్షణలు చేసి అందరూ పొగిడి బ్రహ్మానంద పరవశంగా కాలం గడుపుతున్నారు. భగవంతుని లీలా విలాసాలు ఇలా జరుగుతూనే ఉన్నాయి నందవ్రజంలో. గర్గ పురోహితో రాజం యదూనాం సుమహాతపాః వ్రజం జగామనందస్య వసుదేవ ప్రచోదితః. వసుదేవ మహారాజు గారి పురోహితుడు గర్గ మహర్షి, జ్యోతిశాస్త్రవేత్త. వసుదేవుడు మెల్లగా చెప్పి పంపించాడు గర్గునికి, మా అబ్బాయి అక్కడ పెరుగుతున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు, ఆయన కొంచెం జాతకర్మ నామకరణం సంస్కారాలు చేయించాలి కదా. బయలుదేరొచ్చాడు. అనుకోకుండా పెన్నిధిలాగా వచ్చిన ఆ నందరాజు గారి ఇంటికి వచ్చినటువంటి ఆ గర్గుణ్ణి చూచి ఎదురొచ్చి నమస్కరించి దోసిలి వగ్గి, మహద్విచలనం నృణాం గృహ్యాణం దీనచేతసాం నిశ్రేయసాయ భగవన్నాన్యథా కల్ప్యతే క్వచితు. మహానుభావులు వచ్చారు, మా జన్మ సార్థకమైనాడు నందరాజు. ఉరకరారు మహాత్ములు వారథముల ఇళ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు. నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా. మీరిలా దయచేయటం మా అదృష్టం. మహానుభావులు ఊరికే పిలవకుండా అనుగ్రహంతో వస్తారు, ఇది మాకు శుభహేతు. జ్యోతిశాస్త్రులకెల్ల మేటరివి. జ్యోతిశాస్త్రకర్త గర్గాచార్యుడు. జ్యోతిశాస్త్రులకెల్ల మేటరివి తేజోమూర్తివి ఆశాంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడవు ఆకర్ణింపు నా పల్కు. నిర్ణీతుండైన గురుండు మానవులకు విప్రోత్తముండండ్రు. నీ చాతుర్యమున ఈ కుమారులకు సంస్కారము చేయంగదే. జ్యోతిశాస్త్రవేత్తవు నీవు, మహానుభావుడివి, తపోనిధివి. మా అదృష్టం కొద్దీ వచ్చావు. ఇక్కడ మా పిల్లలకు కొంచెం నామకరణ సంస్కారాలు. సంస్కారం శరీరం అందరికీ పుడుతుంది, దీనికి సంస్కారంతో యోగ్యత వస్తుంది. జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ. వేదాధ్యయనేన విప్రత్వం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ. మార్గములన్నీ శరీరానికి సంస్కారం కావాలి. మీకు తెలియందున్నదా అని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, ఒక చిక్కుందయ్యా, చేస్తా, నాకే వచ్చా, నువ్వు మహానుభావుడి. నేను వసుదేవుడి పురోహితుణ్ణి. వసుదేవుడి కొడుకు ఎక్కడున్నాడని వాడు ఎతుకుతున్నాడు కంసుడు. నేను నీ పిల్లలకి చేస్తే వీళ్లే వాళ్ళనుకోని ఉన్న ఉపద్రవం వస్తుంది, చాలా జాగ్రత్తగా చేయాలన్నా. ఓ రహస్యంగా ఉంచుతాను. యదూనా మహమాచార్య ఖ్యాతశ్చ భువి సర్వతః సుతం మయా సంస్కృతంతే మన్యతే దేవకీ సుతం. దేవకీ కుమారుడు 8వ గర్భం కనపడలేదని వెతుకుతున్నాడు. తనని చంపేవాడు పుట్టి ఉంటాడని, ప్రమాదం వస్తుందన్నాడు. ఏం పర్వాలేదు, జాగ్రత్త, అతి రహస్యంగా తలుపులు మూసేసి ఎవరికి తెలియకుండా చేస్తాడు. తెలియకుండా ఉంటే అవుతాయా? ఇలా ప్రార్థించబడ్డవాడై 2 పిల్లలు. ఎవరు? రోహిణీ కుమారుడు బలరాముడు, దేవకీ పుత్రుడు నందరాజు గారి కుమారుడు అనుకుంటున్నాయని కృష్ణయ్య. పేర్లు పెట్టమన్నారు. రమయన్ సుహృదో గుణైరాఖ్యాస్యతే రామయితి. ప్రజలను సంతోషపెట్టే గుణాలు గలవాడు అభిరాముడు గనక వీడికి రాముడు అని పేరు పెట్టావన్న. రాముడు అంటే చాలా మంది ఉన్నారు. పరశురాముడు, దశరథ రాముడు. అందుకని గుర్తింపు కోసం బలరామయితి, బలవంతుడు గనక బలా కలుపుదామన్నారు. సరే, సంకర్షణ అని కూడా ఈయనకు పేరుందన్నారు. అది ఎక్కడిదన్నారు? అసలు పేరేమిటి అర్థం?
ఒక చోట గర్భస్థుడైన వాణ్ణి మాయాదేవి మరొక చోటికి ఆకర్షించబడ్డది కనుక రోహిణి గర్భంలో వచ్చా సంకర్షణ. అది చెబితే రహస్యం చెప్పొచ్చా మరి? అందుకని ఏమంటున్నాడు, సంఘంలో తన వాళ్లలో ఎప్పుడైనా కొంచెం పోట్లాట్లు వస్తే తీర్పిస్తాట సంకర్షణ, అందరినీ చక్కగా సర్దుతాట. ఇక ఈ అబ్బాయి వీడికి ఏమి రంగం చెబుతావండి, ఆసన్ వర్ణాస్త్రయో రాజన్, యుగ యుగంలో ఈయనకు రంగులు మారుతాయి. అదే చమత్కారం. సృష్టి ముందు ఎర్రగా ఉంటాడు, పరిపాలనలో నల్లగా ఉంటాడు, ప్రళయంలో తెల్లగా ఉంటాడు, సత్వరజస్తమ కూడా. కృతయుగం ధర్మ ప్రధానం, త్రేతాయుగం ఒక భాగం, ద్వాపరం మరొక భాగం, రంగురంగులు మారుతూ ఉంటాయి. అనుయుగం తయో శుక్రో రక్త తథా పీత, తెలుపు ఎరుపు పసుపు. ఇప్పుడుందే కృష్ణతంగత, ఇప్పుడు నల్లగా ఉన్నాడు, శ్యామల వర్ణం. అందుకని కృష్ణ అసలు అర్థమేమిటి, కర్షతి చిత్తం ఇది కృష్ణ, సర్వజీవుల యొక్క చిత్తాన్ని ఆకర్షించేవాడు గనక పరమాత్మ కృష్ణుడు. కృషిర్భూవాచక శబ్దో నశ్చ నిర్వృతివాచక. కృష్ణ అంటే కృష్ నా, కృష్ అంటే సత్తా, సత్యం, సత్ నా చిత్, ఆనందం. సత్యం, జ్ఞానం, ఆనందం అని గనక కృష్ణ అని. ప్రాగయం వసుదేవస్య కస్యచిత్ జాతః తవ ఆత్మజః వాసుదేవ ఇతి శ్రీమాన్. వాసుదేవ అని కూడా పేరున్నారు, భగవంతుడికి వాసుదేవ అని పేరు. వసంతే సర్వభూతాని, సమస్త భూతములు ఎవరి యందు నివసించి ఉంటాయో సర్వాధిష్టానమైన పరబ్రహ్మ స్వరూపమేదో అది వాసుదేవ అని. వసత ఇతి వాసు, దీవ్యత ఇతి దేవ, వాసుశ్చాసౌ దేవశ్చ వాసుదేవ. స్వయం ప్రకాశం, తస్య భాషా సర్వమిదం విభాతి. ఈ సమస్త జగత్తును ప్రకాశింపజేస్తున్నాడు సత్తా, చైతన్య, జ్ఞాన ప్రధానము చేత. వసుదేవ కుమారుడు వాసుదేవుడు. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది వస్తుందని వెనకడే ఒక జన్మలో వసుదేవుడనే ఆయన కుమారుడు సుమాయిన డొంక తిరుగుడు వ్యవహారం పెట్టాడు. భగవన్మాయ అంతా పట్టించుకున్నాడా, నందుడు మంచి పేర్లు పెట్టాడు చాలనుకున్నాడు. అబ్బా ఈయనకు ఒక నామం ఏమిటయా, బహూని సంతి నామాని రూపాన్ని చ సుతస్యతే. ఒక పేరు కాదండి, చాలా పేర్లు ఉన్నాయి ఈయనకు. కొంచెం జాతకం చెబుతారా, మీ జ్యోతిష్ శాస్త్రం బాగా తెలుసు కదా. ఓ ఆధస్యేషవశ్రేయ గోప గోకుల నందనగా. గోపాలులు గోకులానికి, గోవులకు సంతోషాన్ని కల్పిస్తాడు, శ్రేయస్సునిస్తాడు. మీరు సర్వమైన ఉపద్రవాలు, బాధలు, ఇబ్బందులు, సంకటాలు అన్నీ దాటుతారు ఈయన వల్ల. పురాణేవన్ అనేన వ్రజపతే సాధవో దస్సు పీడిత. ఇప్పుడే కాదండి, ఈయనకి ఎప్పుడు అలవాటు. దొంగల చేత, దుర్మార్గుల చేత పీడింపబడే సాధువులను రక్షించడం, అరాజకమైన చోట రక్షించడం, ఆర్తులైన వారిని కాపాడటం. అబ్బా ఇన్ని మాటలెందుకు. ఏ తస్మిన్ మహాభాగే ప్రీతిం కుర్వంతి మానవాగా న అరయోగి భవంత్యేతాన్ విష్ణుపక్షాని అసురాగా. నారాయణ ఆశ్రయం కలిగిన దేవతల్ని నారాయణుడు రక్షిస్తే రాక్షసులు కన్ను తెరిచి చూడలేనట్టుగా ఎవరు ఈయన యందు ప్రీతి, ప్రేమ, భక్తి పెట్టుకుంటారో వాళ్ళంతా సర్వోపద్రవాలకు దూరం అయిపోతారు, సుఖంగా ఉంటారు. మహారాజా, నందరాజా, నీ కుమారుడు ఏం చెప్పమంటావు. నారాయణ సమో గుణై, అనంత కళ్యాణ గుణాలతో పోలుస్తే సాక్షాత్ నారాయణుడంతవాడు. శ్రియా కీర్త్యా అనుభావేన గోపాయస్వ సమాహిత. లక్ష్మిలో, కీర్తిలో, ప్రభావంలో నీ కొడుకు అంతవాడు అని చెప్పి, నేను వచ్చినట్టు ఎవరికి చెప్పొద్దని చెప్పి వెళ్ళాడు. కాలం జరుగుతున్నది. తొట్టిలో నుంచి మెల్లగా మోకాళ్ళ మీద పారాటం మొదలుపెట్టారు, తప్పటడుగులు ప్రారంభించారు.
తావంఘ్రియుగ్మనుకృష్య సరీసృపంతౌ ఘోష ప్రఘోష రుచిరం వ్రజకర్దమేషు తన్నాదహృష్ట మనసావనుసృత్య లోకం ముగ్ధ ప్రమేతవతు ఉపజేయతు అంతిమాత్రో. బురదల్లో దొరలాడటం, పారాడుతూ ఉండటం, తల్లులు గోల పెడుతూ ఉంటే వాళ్ళకు సంతోషం కల్పించడం, బాలభావంలో బ్రహ్మానందాన్ని అనుగ్రహిస్తున్నారు. ఉపాధి బాలుడుగా కనపడుతున్నది గాని పొందే ఆనందం బ్రహ్మానందం, వైభవాన్ని పొందుతున్నారు. ఆ రోహిణీదేవి, ఆ బలరాముడు, ఆ యశోదమ్మ శ్రీకృష్ణయ్యని చక్కగా బియ్యార కౌగలించుకొని ఆనందంతో అతి ప్రేమరసంతో వర్షించే 32 ధారలతో వర్షించే స్తన్యాన్ని ఆపోవగా ఇస్తున్నారు. పాపం బురదంతా పూసుకో వస్తే ఆ బురదంతా తమ ఒంటికి పూసుకుంటున్నారు. పుత్ర ప్రేమ మనము చేస్తాం, కానీ మనకు పుత్రులు చేస్తాం. పుత్రుడు అనుకోని భగవంతుణ్ణి చేస్తున్నారు. ఆహా, చూడని వారలనెప్పుడు చూడక లోకములు 3 చూపుల తిరుగం చూడగా నేర్చిన బాలక చూడామణి జనుల నిరిగి చూడగా నేర్చను. కళ్ళు తెరిచి చూచినట్టే కనపడ్డు. ఆ అర్ధనిమీలిత నేత్రాలతో జగత్తంతని అన్నిటినీ చూడగలవాడాయి. సర్వహృదయాంతర్వర్తి అయి సర్వాంతర్యామి అయి ప్రతిబోధ విదితం మతం అమృతత్వేన విందతి. ఆ పరమేశ్వరుడికి తెలియనిదున్నదా? బాలలీలల్లో చుట్టాలని పక్కాలను తవ్వాన్ని గుర్తుపడుతున్నట్లు నగవుల అవిద్య బొడమి నగుబాటుగా చేయ నేర్చు నగవరీ అంతం నగుమోముతోడా మెల్లన నగుమొగముల సౌతుల చూచి నగ నేర్చనృపా. వయస్సు వస్తున్నది, మెల్లమెల్లగా కొంచెం కొంచెం నడుస్తున్నారు. పెద్ద పరివారం దండు బయలుదేరింది ఆయనకు. పరివారం శిష్యవర్గం వాళ్ళంతా వైకుంఠం నుంచి వచ్చిన వికుంఠ ధామ పరివారం భటులు. వాళ్ళకి ఆ అదృష్టం సగుణ సాకార లీలా విశేషాలతో పరమాత్మను సేవిస్తూ అనుకరిస్తూ అనుసరిస్తూ ఆనందానుభవం పొందే మహాభాగ్యం. వ్రజబాలకులు వెంటరాగా ఇక దండుతో విడుస్తున్నారు ఇళ్ల మీదికి. వ్రజ స్త్రీణము చిక్రీడే జనయన్ముదం. నందవ్రజ స్త్రీలకు ఆనందాన్ని కల్పిస్తూ సంతోషాన్ని కల్పిస్తూ తిరుగుతున్నారు. ఎంత సుందరమైన బాలచేష్టండి. ప్రతి ఇంటికి దొరబడుతున్నారు. తనువున నంటిన ధరణీ పరాగంబు. ఆ బాలభావంలో శ్రీకృష్ణ పరమాత్మ మహేశ్వరుడు శంకరుళ్లాగా పోల్చారు పోతన్న గారు. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి భూతగాగా ముందర నెరుగొంతు ముక్తాలలామంబు తొంకల సంగడి కాని తునుకగాగా. ఆ శిరస్సు మీద పెట్టిన ముత్యాల అలాము అర్ధచంద్రాకారం. అది శంకరుడి నెత్తి మీద ఉన్న జటాజూటం మీద అర్ధచంద్రుళ్లాగా ఉంది. ఫలభాగంబుపై పరగు కావిరి బొట్టు కస్తూరి తిలకం. ఫలభాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా. శంకరుడి 3వ నేత్రం అనిపించేట్టు. కంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయ మగు మెడ కప్పుగా. మెళ్ళో హారంలో ఉన్న మరకత మాణిక్య నీలమణి ఉన్నదే, శంకరుడి మెడకున్న నల్లటి మెడ విషం తాగటం వల్ల వచ్చిందిగా. హారవల్లులు ఉరగహారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే. ఎందుకని? ఉనికి తనకుని వేరులేమి తెల్పచేయునట్లు. తనకు శివుడికి భేదం లేదన్నట్టుగా ఆ శివాభేదాన్ని చూపించడానికి లాగా పరమశివుళ్లాగా కనపడ్డాడన్నారు.
గోపికలంతా వచ్చి యశోదమ్మ దగ్గర మొత్తుకుంటారు. పాపం, అమ్మా నీ కుమారుడు చాలా గనుడమ్మా. వత్సన్ ముంచన్ క్వచిదసమయే క్రోశ సంజాత స్థేయము స్వాద్వత్తి అధ దధిపయ కల్పితైస్తేయ యోగైః మర్కన్ భోక్ష్యన్ విభజతి సచేన్నాత్తి భాండం భినతి ద్రవ్యాలాభే సగృహ కుపిత యాత్యుపక్రోశ్య తోగాను. మా ఇళ్లల్లోకి దూరి గోపికలు చెప్పుకుంటారు యశోదమ్మతో, సమయం కాని సమయంలో దూడలను వదులుతాడు, అవి కాస్త కుడిచిపోతాయి, మా పని ఖాళీ. దూడలు వదిలేమంటాయంటే క్రోశ సంజాత ముసుముసు నవ్వులు నవ్వుతాట ముద్దుగా. ఇంట్లో పెట్టుకున్న పెరుగు వెన్న మీగడ దొంగతనంగా తినేస్తున్నాడమ్మా. తినటమే కాదు, ఆ వెంట వచ్చిన పోరగాళ్ళకి పెడతాడు. వాళ్లే కాదు, పిల్లులకు కూడా పిలిచి పెడతాడు. ఒకవేళ అవేవి తిన, వాటి మాత్రం ఎంత తింటాయి వెన్న, అవి తినవంటే ఆ వెన్న బాణ పగల కొట్టిపోతాడు. ఇంట్లోకి వచ్చాడు, వెన్న ఏమీ దొరకలేదనుకోండి, పడుకున్న పిల్లల్ని తొడపాశం పెట్టిపోతాడు. వాడు ఒకటే గోల. వల్లభ గృహ నవనీతములెల్లను భక్షించి వచ్చి ఎరుగని భంగిల్ తల్లిని గదసి చిట్టాడుచు నల్ల నచ్చను బువ్వ బెట్టుమవ్వా అనుచు. చెయ్యాల్సిన పనులన్నీ చేసి త్వరలాగా ఏమి తెలియని కడిగిన కొడుకులాగా వచ్చి కూర్చున్నట్టు అమ్మగారి దగ్గర. అమ్మా మీ అబ్బాయి పని ఏం చెప్పమంటావు? హస్తగ్రాహ్యే రచయతి విధిం పీఠక ఉలూఖలాజ్జైః ద్రవ్యం అంతర్నిహిత వయున శిక్య భాండేషు తద్వితో ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగవర్ధ ప్రదీపం కాలే గోప్య ఎర్హి గృహకృత్యేషు వ్యగ్రాహ. ఇంటి పనులలోనే ఉండగా ఇళ్లల్లోకి జ్వరబడి ఉట్ల మీద పెట్టుకున్నటువంటివి ఎత్తుగా ఉన్నాయని రోళ్లు బలపీటలు ముక్కాళ్ళ పీటలు వేసి, అది చాలకపోతే గోపాల బాలుల్ని ఎక్కించి వాళ్ళ మీదికి ఎక్కి ఆ కుండలకి రాతితో బెజ్జం కొట్టి ఆ పాలు పెరుగు తాగుతూ ఆ మోచేతుల్లోంచి కారుతుంటే మహాప్రసాదం. భక్తులంతా పుచ్చుకుంటారు కింద, స్నేహితులు. వెన్న దక్కదు, పాలు దక్కదు. అమ్మా సర్వము ఖాళీ చేసేస్తున్నాడు. చీకట్లో పడవటిళ్లలోని పెడతారు పల్లెటూర్లలో. చీకటిగా ఉంటుంది, పాలున్న ఇల్లు కనపడేట్టుండదు. అది లక్ష్మీ స్థానం అని వాళ్ళ ఉద్దేశం. కవ్వానికి పూజ చేస్తారు పల్లెటూర్లలో. చీకటి గదిలో మేం పెడితే ధృతమణిగణము స్వాంగ మర్ధ ప్రదీపం, పెట్టుకున్న హారాలు మణులు వాటి యొక్క తళతళ కాంతులతో దీపం వెలిగించినట్టుగా వెళ్ళి, అమ్మా ఒక ఇంట్లో జ్వరపడ్డారు స్వామివారు, ఆ స్పాట్ మీద పట్టుకుంటే కేసు ప్రూవ్ అవుతుందని ఆ గోపిక పట్టుకుంది. వెన్నబానలో చేయి పెట్టేవాడు పట్టుకొని అడిగింది, కస్త్వం బాల, ఎవడెవరా నువ్వని. ఎప్పుడైనా చెప్పొచ్చు కానీ పోలీసులు పట్టుకున్నప్పుడు అసలు పేరు చెప్పకూడదు, ఇబ్బంది వస్తే లేకపోదు. కస్త్వం బాల బలానుజ, బలరాముడు తమ్ముడు అన్నాడు. ఆయన తమ్ముళ్ళు 14 మంది ఉన్నారు. ఎవరని? కిమికతే, ఎందుకు వచ్చావన్న. మందిర శంకయ, కోపడవకమ్మా, మాయిపోతున్నా ఏదో ఆలాపనగా తలకాయ ఎత్తే మా ఇల్లు అనుకున్నా వచ్చా. కాదంటే వెళ్ళిపోతా, ఏముందన్న. యుక్తం దదు బానే ఉంది. నవనీత పాత్ర కుహరే హస్తము కిమర్థమున్యసే, మా వెన్న ఉన్న బాణలో చెయ్యందుకు పెట్టావని అసలు కేసు అదిగా. అమ్మా మాత, కోప్పడవు, నిదానంగా వీడు. కంచన వత్సకం మృగయుతు, మా చిన్న దూడ పొద్దున్న తప్పించుకుపోయింది. మా అమ్మగారు దూడని ఎతగరా అని చెప్పింది. తెల్లగా ఉంటుంది, అంతా వెతుకుతున్నా ఎక్కడా కనపడలే. ఇది మా ఇల్లు అనుకో లోపలికి వచ్చా. ఈ దీంట్లో ఏదో తెల్లగా కనపడితేను మా దూడేమో లేపుకెళ్దామని చేయి పెట్టా. కోపడతావేమిటమ్మా,
కంచన వత్సకం మృగయుతం మాగా విషాదం పరం ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణ సపుష్ణాతు మనల్ని ఆ పరమాత్మ ఆ లీలా మురళీధరుడు అనుగ్రహించుగాక. అమ్మా సంక్రాంతి వస్తున్నదని ఆ కోడళ్ళు మేము విరగబడి ముగ్గులేసి అలికి గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులేస్తే నీ కొడుకు వచ్చి అక్కడ మూత్రపురీషాలు వదులుతున్నాడమ్మా దాని మీద. మేఘనా అది నీ వస్తే విరచిత కృతి సుప్రతి కోయధాస్తే చూడెట్టా ఉన్నాడు, ఎంత బుద్ధిమంతుల్లాగా నంగరాచిలాగా నీ పక్కన. తల్లి గోవల్లభుడ నేను గోవులు మీరని బడి రంకెవేయుచు వంగియాడు, రాజు నేను భటులు మీరను రెండు రెండని ప్రాభవంపున పెక్కు పనులు అనుచు, నే తస్కరుండా మీరింటి వారని నిద్ర ఉచ్చి సొమ్ములు కొనిపోయి డాగు, నే సూత్రధారి మీరందరూ బహురూపులనుచు చనంగుచును ఆటలాడబెట్టు, మూలలు రుకును దాగుడమూతలాడు ఉయ్యలనూగు చేబంతుల నరవైచు జార చీరల చిరుతల సాగర నిపుడు, శౌరి బాలులతో నాడు సమయమందు. ఎన్ని లీలలు తల్లి. మా ఇళ్లల్లోకి వచ్చి పాలు దక్కనివ్వటంలే, పెరుగు దక్కనివ్వటంలే, వెన్న మిగలటంలే. పాలు ద్రావా అగబడకున్నం గోపించి ఉన్నవాళ్ళ మీద రాళ్ళేసి కొట్టిపోతాడు. ఆడంచని వీరల పెరుగోడ కనీసుతుడు త్రాగి మా ఇంట్లోకి వచ్చాడమ్మా. ఎప్పుడు దూరాడో మొత్తం బాణ పెరుగు తాగేశాడు. వెళుతూ వెళుతూ ఒక ఇంచుగా వరండాలో పాపం చాపేసుకో పడుకుంది కోడలు. పగలు కొంచెం విశ్రాంతి. కోడలి మూతిని తుడిచిన వెళుతూ వెళుతూ ఆ పెరుగు చేత్తో దాని మూతి తుడిచిపోయినట్టు. అత్తగారు వచ్చి కుండలో చూస్తే పెరుగు లేదు, ఆ చీపర గట్ట పెట్టుకొని కోడల్ని ఉతకటమే ఉతకటం. కోడలి మూతిందుడిచిన కోడలు మృచ్చనుచు అత్తగొట్టెల తాంగి. ఏం చెప్పమంటావమ్మా? వేల్పులటే నాకంటను ఈ గోడ మీద ఏమిటి బొట్టు పెట్టారన్నాడు. దేవుడు బొట్టయ్యా అన్న, దేవుడా నాకంటనా? వేల్పులటే నాకంటెను వేల్పు మరి ఎవరనుచు విక విక నగి మా వేల్పుల గోడ పైన ఓ హేలావతి నీతనూజుడు ఎంగిలి వేసలు ఉమ్మేశాట. దేవుడి బొట్టు పెట్టిన గోడ మీద ఉమ్మేశాడమ్మా నీ కొడుకు. అమ్మవారి బొట్లు పెడతారు ఇళ్లలో గోడల మీద. ఇమ్మగువ తన్ను వాకిట కృమ్మరుచో చీరి నిలిపికొని పేరడుగన్ లోపలికి దూరపోతుంటే మా కోడలు ఆపింది. వెళ్ళు, ఎవరు నువ్వు, నీ పేరేమిటని. ఇంత పిల్లవాడు ఎట్ట లేచాడో పైకి లేచి కెమ్మోవి గరిచి ముగ్గ కొరికేసి పరిగెత్తాడమ్మా. ఇది ఎక్కడ పోకిరీ పని? చిన్న పిల్లవాడు ఏమిటి చెప్పాలి నీకు? చేపంతి తప్పి పడినని ప్రాగల్భము తోడమచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలకమాడగా నీ బిడ్డడు వలువ తెచ్చ వెలతుక తన్వి నమ్మి నిదురబోవా నా పట్టి చుంచు మా లేగ తోడ నీళ్ళగట్టి పడుకొని ఉంటే పాపం పిల్లవాడు చుట్టుకును దూడ తోకకి కట్టట్టు. ఆ దూడను తోలాట. వీడిని తీసుకొని ఆ దూడ రోడ్డు మీద బరుగు వీడు రాళ్ల మీద పడిపోతున్నాడు. అమ్మా నీ కొడుకు సామాన్యుడు గాడమ్మా. పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాలు ఆ పడుచులకు పోసి చిక్కిన కడవల పోనడచే. ఏం చెప్పమంటావు తల్లి? నా ఇల్లు సొచ్చి కడవల తోరంబగు నెయ్యి ద్రావి నా కడవల్ పగల కొట్టేశాడు, నెయ్యంతా తాగాడు అని చెబుతూ ఉంటే ఓయమ్మా
నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననియడమ్మా పోయదమెచ్చటికైనను మాయన్నల సురభులాన మంజులవాడి. ఎలా ఉన్నాడు ఈయన? కాంతలు తల్లితో తన వికారములెల్ల గణింప భీతుడై శాంతుని పొంపునన్ పరమసాధుని వెంపున గోలమాట్కి. ఇతడు అలా కాదని తలా ఒక కృష్ణుణ్ణి పట్టుకొని వచ్చారు రుజువు చేద్దామని. యశోదమ్మ దగ్గర కృష్ణయ్య కూర్చొని పాలు తాగుతున్నాడు. ఏమిటమ్మా వచ్చారన్నారు. ఈ చేతుల్లో కృష్ణుడేడి? అసలు కృష్ణుడు అక్కడ కూర్చున్నాడు. పరమేశ్వరుని లీలా విలాస వెన్నెలు దొంగిలించడం అంటే అహంకార మమకారాలు తీసేయటం, సగుణ సాకార బ్రహ్మ లీలా అనుభవాన్ని చూపించడం. ఇలా బ్రహ్మానంద పరవశుల్ని చేశాడు. నందవ్రజంలో గోవుల్ని, గోపాలకుల్ని, గోపికల్ని, గోపస్త్రీలని, పరివారాలన్నిటినీ మధురమైన లీలా విలాసాలతో పరమాత్మ. ఏకదా క్రీడమానస్తే రామాద్యా గోపదారకా కృష్ణో మృదం భక్షితవానితి మాత్రేన్యవేదయన్. ఆ నిర్గుణ నిష్కళ నిష్క్రియం శాంతమైన పరబ్రహ్మతత్వమే సగుణంగా సాకారంగా కరచరణాదులతో శ్రీకృష్ణస్వామిగా అవతరించారు. ఆయన లీలలన్నీ బ్రహ్మలీలలు గాని మానవ లీలలు కావు. అందుకే జన్మ కర్మచమే దివ్యం అంటారు గీతాశాస్త్రం. నా జన్మ అవతారం, నా కర్మ, నేను చేసే పని లీల. మీరు చేసేది కర్మ, జీవులు చేసేది కర్మ. ఎందుకని? సుఖదుఖాలు ఇస్తాయి. స్వామికి సుఖదుఖాలు లేవు. భక్తులు గానం చెయ్యటానికి, ఆనందించడానికి. బలరామాది గోపాలకులతో స్వామి ఆడుకుంటూ ఉండగా స్వామి మట్టి తిన్నారు అని వచ్చి తల్లికి చెప్పారు గోపాలు. బలరాముడు కూడా చెప్పాడు. కళ్ళు నలుచుకుంటూ వచ్చిన కుమారుణ్ణి పిలిచి అడిగింది, కస్మాన్ మృద మదంతత్మన్ భవాన్ భక్షితవాన్ రగగ వదంతి తావకాహ్యేతే కుమారాగ తే అగ్రజోప్యయం. అయినా మన్నెందుకు తిన్నావు? తినటానికి పదార్థాలు లేకనా? మరీ బొత్తిగా భయం లేకుండా పోయిందిరా. మన్నెటికి భక్షించదు, మన్నియమము లేల మన్నింపవు. నీ అన్నయు సకులు నువ్వు చెప్పెదరన్నా మన్నేలా మరి పదార్థము లేదే. మీ అన్న కూడా చెప్పాడు అబద్ధమా? ఎందుకు తిన్నావు? స్వామి భయాన్ని అభినయిస్తూ అభయమూర్తి. అమ్మా మన్ను తినంగనే శిశువునా ఆగొంటినో వెర్రినో నమ్మంచూడకు వీరి బాటలు మదిన్నీవు కొట్టింపగా ఈ మార్గము ఘటింపజేసెదరు. కాదేనిన్ మదీయస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. కావాలంటే నా నోరు తెరిచి చూపిస్తా చూడమన్నా. అలా అయితే తెరవమంది. సాదృశే తత్ర విశ్వం జగత్ స్థాసు ఖం దిశ సాద్రిద్వీపాబ్ధి భూగోళం సయా వాయుగ్నిందు తారకం జ్యోతిశ్చక్రం జ్వలత్తేజో వివరాణి రసతలము. ఈ సమస్త బ్రహ్మాండము కనపడ్డదందల. బాలమాతృడైన బాలుని ముఖమందు విశ్వమెల్ల ఎట్లు వెలసియుండు. బాలుభంగినితడు భాసిల్లుగాని సర్వాత్ముడు ఆది విష్ణువగుట నిజము. పిల్లవాడి నోట్లో బ్రహ్మాండం అంతా కనపడ్డదే. ఎలా కనపడ్డదబ్బా? ఎలా కనపడుతుందండి ఇంత చిన్న నోరులో? ఇంత టీవీ అద్దంలో జగత్తంతా చూస్తున్నామే, మనం కూడా ఆశ్చర్యపడితే ఎలా? విశ్వము దర్పణ దృశ్యమాన నగరీతుల్యం
నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. శ్రీదక్షిణామూర్తి స్తోత్రం. ఈ బ్రహ్మాండమంతా చూపగలడు, ఉపసంహరించగలడు, పుట్టించగలడు, గిట్టింపజేయగలడు. సర్వేశ్వరుని విలాసం. గుణాభిమాని దేవతలు, జీవుడు, కాలము, స్వభావము, కర్మ, ఆశయ, లింగ భేదములు కుమారుడి ముఖంలో కనపడ్డాయి. ఏం ఆశ్చర్యం! భూలోకం కనపడ్డది, అందులో నందవ్రజం కనపడ్డది, యశోద కనపడ్డది, కృష్ణయ్య కూడా ఉన్నాడు ఆ పక్కనే. ఏమి చిత్రం! కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో ఫలపన్నెరకయున్నదానను యశోదాదేవిగానో పరస్థలము. బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమైయుండుటకేమి గేతువో మహాశ్చర్యంబు చింతింపగను. ఏదో మహామహిమ. ఈ జగత్తంతా పిల్లవాని నోట్లో కనపడటం స్వప్నమా? నిద్ర లేదే? సత్యమా? చూస్తున్నానే. ఏ మహాత్ము వలన ఈ విశ్వమంతయు గానబడిన బుద్ధి కంపవయ్యే. చెదిరిపోతున్నది మనస్సు. ఆ మహాత్ము ఇతని అఖిల లోకాధారు ఆర్తులెల్లబాయనాశ్రయింతూ. ఎందుకు చూపించారు స్వామిది? కేవలం ప్రాకృతమైన కుమారుణ్ణనే అనుకుంటున్నది ఈ పాపం యశోదమ్మ. నిర్గుణ నిర్వికార పరబ్రహ్మ స్వరూపమైన నా సేవ చేస్తూ ఉన్నటువంటి ఈమెకు ఒకప్పుడైనా కొంచెం జ్ఞానోదయం కలిగించవద్దా అని మధ్యలో ఆ మాయా అనే ముసుగునలా కొంచెం తొలగిచ్చారు. ఆమెకి ఈ భావం కలిగింది. నా మగడు నేను గోవులు ఈ మందయు గోపజనంబు ఈ బాలుని నెమ్మోముననున్న విధముగని ఏమరతినిగాని కలిగింది ఆలోచన. ఈశుడితడు సర్వబ్రహ్మాండ నాయకుడు గాని తన కుమారుడు కాడు. నేను నందవ్రజం, గోవులు, గోపాలకులు అంతా కనపడ్డదే. ఎంత అద్భుతం! ఏం ఆశ్చర్యం! నేనని నందరాజు ఇల్లాలినని ఐశ్వర్యం కలదానని ఎంత అహంకరించా. ఇత్థం విదిత తత్వాయాం గోపికాయాం స ఈశ్వర వైష్ణవీం యతనోన్మాయాం ప్రజాస్నేహమయీం విభు. ఇలా పరతత్వజ్ఞానం కలిగి తనను పరమాత్మగా ఒక్క క్షణం అలా గుర్తించిందో లేదో, అలా ఉంటే వ్యవహారం నడవదు గనక తన మాయను కప్పించారు ఒక్కసారి. మళ్ళీ పిల్లవాడు అనుకునేటట్లు అయిపోయింది. సజ్జో నష్టమతిర్గోపి. ఆ వివేకం, ఆలోచన అంతా పోయి కుమారుడని ముద్దాడింది పాపం.